ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున పెళ్లి మంత్రాలకి అర్థం పరమార్థం అనేటువంటి అంశాన్ని మనం కాసేపు మాట్లాడుకుందాం. పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, 3 ముళ్ళు, 7 అడుగులు ఇంతేనా? లేదా పెళ్లి కూతురికి మేకప్ వేయటం, వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం ఇవేనా? పెళ్ళంటే 2 మనస్సుల యొక్క కలయిక, నిండు 100 ఏళ్ల సాన్నిహిత్యం. పెళ్ళంటే ప్రమాణాలు, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండడం, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం అవుతుంది. ఆ ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకప్రాయం అవుతుంది. మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వివాహం. 16 సంస్కారాలలో వివాహం అనేది ఒక ముఖ్యమైన సంస్కారం. ఆ సందర్భంలో వధూవరులతో పలికించేటటువంటి కొన్ని మంత్రాలు, వాటి అర్థాలపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనం ఇది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే. అప్పుడప్పుడు స్నేహబంధాలు కూడా విచ్ఛిన్నం అయిపోతుంటాయి ఏదో ఒక చిన్న కారణానికి. అయితే ఆ వివాహ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. అవన్నీ వేదం నుంచి గ్రహించినటువంటి మంత్రాలు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలు అని చెబుతారు. ఒక సినిమా కూడా ఉంది, పెళ్లినాటి ప్రమాణాలని. ఎప్పుడో పాత సినిమా, 1960 దశకాల్లో వచ్చిన సినిమా. అయితే ఆ పెళ్లినాటి ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించినటువంటి దంపతుల యొక్క సంసారం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఆ బంధం నిండు 100 ఏళ్లు పవిత్రంగా పచ్చగా ఉంటుంది. వైవాహిక జీవితానికి మూలం వివాహం. అంటే స్వార్థపరమైన జీవితం కాదు, ఇద్దరూ తమ జీవితాలను ఆనందంగా గడపడమని మహర్షులు చెప్పినటువంటి మాట. ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా, అరమరికలు లేకుండా ఉండటమే ఈ వివాహానికి మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచనం చేశారు. సంప్రదాయ వివాహాల్లో ముఖ్యంగా 9 అంశాలుంటాయి. అవి 1 సమావర్తనం, 2 కన్యావరణం, 3 కన్యాదానం, 4 వివాహ హోమం, అదే లాజల హోమం, ప్రధాన హోమం అంటారు, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, పేలాలతోటి హోమం, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం. ఇవి. మొట్టమొదట సమావర్తనం అంటే ఏంటి? పెళ్లిలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం సమావర్తనం. సమావర్తనము అంటే తిరిగి రావడం అని అర్థం. ఎక్కడి నుంచి తిరిగి రావడం? వరుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత చరితం
బ్రహ్మచర్యోహం అనేటువంటి శ్లోకాన్ని గురువుల యొక్క అనుజ్ఞ కోసం పఠించి గురువుగారి యొక్క ఆజ్ఞతోటి అనుజ్ఞతోటి గృహస్థాశ్రమం స్వీకరించటానికి సిద్ధపడటమే సమావర్తనం. వివాహం చేసుకున్న తర్వాత గురువుగారికి ఇచ్చినటువంటి మాటని అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో ఒక మాట చెబుతాడు ఆ బ్రహ్మచారి. రాత్రి సమయంలో స్నానం చేయను, వస్త్రరహితంగా స్నానం చేయను, వర్షంలో తడవను, చెట్టెక్కను, బావులలో దిగను, నదిని చేతులతో ఈదుతూ దాటను, ప్రాణ సంకటం ఏర్పడే సన్నివేశంలోకి ఉద్దేశపూర్వకంగా నేను ప్రవేశించను అని గురువుగారు పలికిస్తాడు. ఇవన్నీ సమావర్తన కార్యక్రమాల్లో జరిగేటటువంటివి. ఇక 2 అంకురారోపణం. వివాహానికి ముందే కన్యాదాత తన ఇంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు. 5 మట్టి మూగుళ్ళు తీసుకుంటారు. వాటిని పంచపాలికలు అంటారు. అందులో పుట్టమట్టి పోసి నవధాన్యాలని పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజ చేస్తారు. వాటికి దారాలు కూడా కడతారు. ఇందులోని పరమార్థం ఏంటంటే, కొత్తగా పెళ్లి చేసుకుంటున్నటువంటి ఓ దంపతులారా, భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది కాబట్టి నేల తల్లిని నమ్ముకోండి. అంటే నేలలో విత్తనాలు వేస్తే ఏ విధంగా పంట వస్తుందో అదే విధంగా సంతానం అనేటువంటి పంట పొందండి వివాహం చేసుకొని అని ధర్మసింధు గ్రంథం చెబుతోంది. ఇక 3 కన్యావరణం. ఒక వరుడికి కన్యను వరించడానికి ఉపక్రమించే కార్యక్రమమే కన్యావరణము అంటారు. కాకపోతే ఇవాళ రేపు కన్యావరణాలు అనేవి ఒక తంతుగా నిర్వహిస్తున్నారు పెళ్లిళ్లలో. గతంలో అలా కాదు. పెళ్లి కుమారుడు తండ్రి ఒక 5 మంచి వ్యక్తులను రావించి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి దక్షిణ ఇచ్చి, ఇదిగో మా పిల్లవాడు మా ఇంట్లో ఉన్నాడు, వీడి కులగోత్రాలు ఇవి, వీడి వంశం ఇది, వీడి వృత్తిది, వీడి సంపాదన ఇది, వీడి గుణగణాలు ఇవి, అవన్నీ చెప్పి మా పిల్లవాడి కోసం ఒక మంచి వధువుని వెతుక్కొని రండి అని పంపించే కార్యక్రమమే కన్యావరణము. పరమేశ్వరుడు కూడా కన్యావరణానికి 7 ఋషులను పంపించాడు. అరుంధతీదేవి సహితంగా వచ్చారు వాళ్ళంతా హిమవంతుడి దగ్గరికి. కాబట్టి ఇది కన్యావరణం. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చినటువంటి వరుణ్ణి వధువు యొక్క తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు. ఇక్కడ మధుపర్కం అంటే తేనె కలిపినటువంటి ఒక మధుర పదార్థం. పాలల్లో తేనె కలుపుతారు. అంటే ఒక శక్తివంతమైనటువంటి పదార్థం. అంటే మగ పెళ్లి వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వస్తారు, అలసిపోయి ఉంటారు. ఆ అలసటని పోగొట్టడం కోసం ఇచ్చేటటువంటి పానీయమే ఈ మధుపర్కం. అంతేదాకా ఇవాళ రాగానే కాఫీలు ఇవ్వడం, టీలు ఇవ్వడం, కూల్ డ్రింకులు ఇవ్వడం, ఇవాళ ఏదో సంప్రదాయం వచ్చేసింది. కానీ ఆ రోజున మధుపర్కం ఇస్తారు. మధువు అంటే తేనె. తేనె మంచి బలవర్ధకమైన పదార్థం. ఈ మధుపర్కం అంటే ఏంటో మరొక్కసారి కొంచెం వివరంగా చూద్దాం. మధుపర్కము అంటే తియ్యటి పానీయం. అంతేగాని వాళ్ళ మధుపర్కాలంగానే అంచులు పంచెలు తెచ్చి ఇస్తున్నారు. ఇదొక పద్ధతి. కొన్ని చోట్ల బెల్లంతో చేసిన పానకం ఇస్తారు. వరపూజలో జరుగుతుంది ఇది. అదే వరుడికి తేనె, పెరుగు, బెల్లం కలిపినటువంటి ఒక మధుర పదార్థాన్ని తినిపిస్తారు. ఆ తరువాత వస్త్రాలు ఇస్తారు, అంచు పంచెలు.
ఆ తర్వాత ఎదుర్కోలు సన్నాహం చేస్తారు. ఈ ఎదుర్కోలు సన్నాహం ఎందుకని? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళని పరిచయం చేసుకొని ఆ మొహమాటాలు పోగొట్టుకొని ఇద్దరు ఒకటే, ఒకే కుటుంబం అవుతున్నాము అనేటువంటి ఒక సంకేతంతో ఈ ఎదుర్కోలు సన్నాహం చేస్తారు. అక్కడ ఇరుపక్షాల వారు శుభలేఖలు చదివి వినిపిస్తారు. ఆ బ్రహ్మగారు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అప్పుడు ఈ మగ పెళ్లి వాళ్ళందరికీ కూడా ఆడపెళ్లి వాళ్ళు పానకం ఇస్తారు. ఇక ఐదోది కన్యాదానం. దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం అని ఒక శ్లోకం చెబుతారు అక్కడ. అంటే కన్యాదానం చేయటం వల్ల 10 తరాల ముందు 10 తరాల తర్వాత తన యొక్క తరం, తన మాతృవంశం కూడా తరిస్తుంది అని చెప్పేదే కన్యాదానంలో ఉండేటటువంటి విధానం. ఇక్కడ వధువు యొక్క తండ్రి తన కుమార్తెని మరొక పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం, కన్యని దానం చేయడం. ఈ కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు వింటే చాలా మంచిది. అష్టాదశ వర్ణాత్వికేకం కన్యాపుత్ర వత్సా వత్పాలితామాయా ఇదానిల తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయం అంటారు. అంటే నాయనా, ఓ వరుడా, నాకు కాబోయేటటువంటి అల్లుడా, కుమారుడితో సమానంగా పెంచుకున్నటువంటి నా ఈ కన్యని నీకు ఇస్తున్నాను దానంగా. నీవు ప్రేమాభిమానాలతో ఈమెని రక్షించు. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడికి ఇదిగో నీళ్లు అంటూ వరుడి యొక్క పాదాలు కడుగుతారు. వాస్తవానికి వరుడు మామగారి కంటే చాలా చిన్నవాడు వయస్సులో. ఈ ఒక్క సందర్భంలోనే అల్లుడికి కాళ్ళు కడుగుతాడు. ఆ తర్వాత మిగిలిన అన్ని సందర్భాల్లో అల్లుడే మామగారిని గౌరవించాలి. ఇక్కడ అల్లుడు కాదు, లక్ష్మీనారాయణ స్వరూపుడు, నారాయణ స్వరూపుడుగా భావించి తన భార్య నీళ్లు పోస్తుంటే ఒక పళ్ళెంలో పెట్టి, ఇత్తడి పళ్ళెంలో పెడతారు పాదాలు. ఆ ఇత్తడి పళ్ళెంలో పెట్టి 2 పాదాలు అల్లుడివి, మామగారు తన భార్య నీళ్లు పోస్తూ ఉంటే ముందు కుడి పాదాన్ని, ఆ తర్వాత ఎడమ పాదాన్ని కడుగుతారు. ఆ నీళ్లని శిరస్సున చల్లుకోవాలి. ఇక్కడ అల్లుడు చిన్నవాడు, అల్లుడు కాళ్ళు గడిగేదేంది అది కాదు. ఇక్కడ నారాయణ స్వరూపుడుగా కూర్చున్నాడు వరుడు. తన కూతురు లక్ష్మీ స్వరూప. తన యొక్క పితృదేవతలు తరించడానికి ఈ కన్యని ఆ పిల్లవాడికి దానం చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశ్యంతో మంత్రాలు చెప్తారు అక్కడ. సమస్త దేవతలు, పంచభూతాలు నేను చేస్తున్నటువంటి ఈ కన్యాదానానికి సాక్షులుగా ఉందురుగాక అంటారు. అలాగే సాలంకృత కన్యాం అనేటువంటి శ్లోకం కూడా చెబుతారు. అంటే అందంగా అలంకరించినటువంటి సాధు శీలవతి అయినటువంటి ఈ కన్యని ధర్మ కామార్థ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సాధు శీలుడైనటువంటి బుద్ధిమంతుడికి దానంగా ఇస్తున్నాను అంటారు. ధర్మబద్ధంగా సంతానం పొందటానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను నీకు దానం ఇస్తున్నాను అని వధువు తండ్రి గృణీధ్వం అంటే నువ్వు వరించవలసింది అంటాడు. అప్పుడు వరుడు హృడేమహి నేను వరిస్తున్నాను అంటాడు. ఆ తరువాత వధువు తండ్రి వరుడుతోటి చెప్తాడు, నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాం నామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ అంతవరకే, మోక్షేచ లేదండి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషాం నాతి చరితవ్య అంటాడు. అంటే ధర్మంలో, అర్థంలో, కామంలో లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఈ కన్యను అతిక్రమించని వాడవై ఉండు అని అంటాడు మామగారు. అప్పుడు నాతి చరామి అని వరుడు 3 సార్లు వాగ్దానం చేస్తాడు. నా అతిచరామి, ఇక్కడ నాతి అంటే స్త్రీ అని కాదు, సంధి విడగొట్టాలి. నా అతిచరామి, నేను అతిక్రమించను అని ముమ్మాటు పలికిస్తారు. ఎవరి చేత? వరుడి చేత. ఆ విధంగా వాగ్దానం చేస్తాడు. ఎవరికి? తనకి పిల్లనిచ్చినటువంటి కన్యాదానం చేసిన మామగారికి. ఇది వేదోక్తమైనటువంటి మంత్రార్థం. ఆ మాటకి అంత మహత్తుందండి. అలా అన్న తర్వాతే వరుడు యొక్క పాదాలను కడిగి కన్యాదానం చేస్తారు. ఆ తర్వాత 6వది యోక్త్రధారణ. యోక్త్రము అంటే దర్భలతో అల్లినటువంటి ఒకానొక తాడు. వివాహ సమయంలో వరుడు ఈ దర్భల తాడుని వధువు యొక్క నడుము చుట్టూ కట్టి ముడివేస్తాడు. ఈ సమయంలో వరుడు చెప్తాడు, ఆశాసానా సౌమనవ ప్రజాం సౌభాగయం తనుమగ్నే రనూరత భూత్వా సన్నహ్యే సుకృతాయ కం అంటాడు. అంటే ఉత్తమమైనటువంటి మనస్సును, యోగ్యమైనటువంటి సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైనటువంటి శరీరాన్ని ధరించి అగ్ని కార్యాలలో నాకు సహజ ధర్మచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనేటువంటి మంగళ కార్యాచరణం కోసం వధువు యొక్క నడుముకి దర్భలతో అల్లినటువంటి తాటిని నేను కడుతున్నాను అనేది ఈ మంత్రార్థం. ఇక్కడ మరొక విశేషం కూడా పెద్దలు చెబుతారు. దర్భల తాడుని నడుముకి కట్టడం వల్ల ఆ దర్భలు పవిత్రములు అంటారు. మంత్రపూతంగా కట్టడం వల్ల ఆ వధువుకి ఏదైనా గర్భదోషాలు ఉంటే, రేపు పిల్లలని కనలేనటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ పరిహరించబడతాయని కూడా పెద్దలు చెబుతారు. అంత గొప్పది యోక్త్ర బంధం. 7 జీలకర్ర బెల్లం. ఇదే సుముహూర్తం అంటారు. వధూవరులు జీలకర్ర బెల్లం బాగా నూరి మెత్తగా ఒక ముద్దను చేసి 3 మునివేళ్ల మీద దానిని ఒక అప్పచ్చిలాగా పెట్టి బ్రహ్మరంధ్రం పైన ఒకళ్ళ యొక్క భ్రూమధ్యను మరొకళ్ళు చూస్తూ దాన్నే శుభవీక్షణము అంటారు. ఆ సుముహూర్త వేళకి గట్టిమేళం మోగుతూ ఉండగా వధూవరులు ఇరువురు కూడా పరస్పరం తమ యొక్క బ్రహ్మరంధ్రాల మీద పెట్టుకుంటారన్నమాట. అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి బ్రహ్మరంధ్రం మీద ఈ యొక్క జీలకర్ర బెల్లపు మిశ్రమాన్ని ఒక అప్పచ్చిలాగా చేసి పెడతారు. అంటే బ్రహ్మరంధ్రం పుట్టినప్పుడు మెత్తగా ఉంటుంది, తర్వాత గట్టిపడుతుంది. అక్కడే సహస్రార కమలం ఉంటుంది. అంటే ఈ జీలకర్ర బెల్లం మిశ్రమంలో ఉండేటటువంటి ఒక విద్యుత్ శక్తి అబ్బాయి చేతిలో నుంచి అమ్మాయి యొక్క శిరస్సు ద్వారా అమ్మాయి మనసులోకి ప్రవేశిస్తుంది. అమ్మాయి చేతి నుండి ఆ విద్యుత్ తరంగాలు అబ్బాయి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాయి. ఆ శుభ సమయంలో ఇద్దరు ఒకళ్ళ భూమధ్య స్థానాన్ని మరొకళ్ళు వీక్షించాలి. కానీ ఇవాళ రేపు వీడియో వాడు ఇటు చూడు, ఫోటో వాడు అటు చూడు అంటుంటే అటు చూస్తున్నాం తప్ప మన జీవితానికి పరమార్థమైనటువంటి దాన్ని మర్చిపోతున్నాం. ఒకవైపు బ్రాహ్మడు మొత్తుకుంటున్నా కూడా వినేవాళ్ళు కనపడరు. బూటుకాళ్లతో స్టేజీ మీద ఎక్కేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. అక్కడే భగవంతుడి ఫోటోలు ఉంటాయి.
కనీస జ్ఞానం ఉండటం లేదు వాడు. అప్పుడప్పుడు మమ్మల్ని వ్యాఖ్యాతగా పిలుస్తుంటారు పెళ్ళిళ్ళకి. మేము వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ కొంచెం బాధ కలుగుతుంది. నిష్కర్షగా చెబుతాం కొన్ని విషయాలు. వినేవాళ్ళు వింటారు. ఎవడు బాగుపడాలనుకుంటాడో వాడు వింటాడు. బాగుపడక్కర్లేదు, ఫోటోలు వీడియోలు ఉంటే చాలనుకునేవాడు వాడి ఇష్టం. వాస్తవానికి ఆ ఫోటోలు వీడియోలు, ఆ వీడియో ఒక్కసారి కూడా మళ్ళీ చూడరు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ వీడియో ప్లే చేస్తే వీడి అనాసక్తిగా ఉంటాడు. ఆ టైంలో ఏదో సీరియల్ వస్తుందని యూట్యూబ్లో ఇంకోటి పెట్టమని అంటాడు. ఎందుకోసం ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టాము అనేది ఎవడికి తెలియదు. మా పిల్లల వీడియోనే నేను మళ్ళీ చూడలే, ఒక్కసారి చూసాము అంతే. ఇది పరిస్థితి. కాబట్టి ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలగటానికి, భిన్న రుచులైనటువంటి ఇద్దరు కూడా ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల యొక్క ఆకర్షణకి తోడ్పడేలాగా మనస్సు సంకల్పించటం అనేది, ఈ జీలకర్ర బెల్లం మిశ్రమం పెట్టుకోవటం అనేది శిరస్సుల మీద అంతరార్థం. ఈ సమయంలో ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపత్రిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సహ. వరుణదేవుడు నీ యొక్క సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి ఈమెను భర్త యొక్క వృద్ధిని పొందించేదిగా చేయుగాక. సూర్యుడు ఈమెని పుత్ర సంతానం కలిగినటువంటి దానిగా చేయుగాక అని ఈ మంత్రానికి అర్థం. ఇదే అసలైన సుముహూర్తం. ఇక మంగళసూత్ర ధారణ. ఈ సుముహూర్తం అయినటువంటి 24 నిమిషాల లోపల మంగళసూత్రం కూడా మెడలో పడాలి. కానీ సుముహూర్తం అయిపోయిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి తెల్లచీరగట్టి మేకప్ చేసి గంట సేపు గడుపుతున్నారు. అది పద్ధతి కాదు. తాళి అంటే తాటి ఆకులను గుండ్రంగా చుట్టి దానికి పసుపు రాసి పసుపు తాడుకు దాన్ని బిగించి కట్టేదే తాళి. దానిని తాళి బొట్టు అంటారు. అంటే తాళ వృక్షం నుంచి వచ్చింది కాబట్టి తాళి అయింది. వరుడు వధువు యొక్క మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తూ ఈ క్రింది మంత్రం చెప్పిస్తారు. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాశతం అంటారు. అంటే నా జీవనానికి హేతువైనటువంటి ఈ సూత్రాన్ని నీ కంఠంలో నేను బంధిస్తున్నాను, కడుతున్నాను. నీవు 100 సంవత్సరాలు జీవించు అని దీనికి అర్థం. ఆ తర్వాత పాణిగ్రహణం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని మంత్రం చెప్పిస్తారు. అంటే చంద్రుడు మనస్కారకుడు, బృహస్పతి శరీరం, అగ్నిహోత్రుడు వాక్కు. వీళ్ళ ముగ్గురు నుంచి బతిమాలుకొని వధువుని తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణ శుద్ధిగా వీళ్ళ యొక్క కాపురం బాగుంటుంది అని ఈ మంత్రానికి అర్థం. ఒక కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని రక్షిస్తారట. ఆ తరువాత వాళ్ళ ముగ్గురిని అడిగి వాళ్ళని బతిమిలాడుకొని వాళ్ళ అనుమతి పొంది వరుడు వధువుని తీసుకొచ్చుకుంటాడు తన భార్యగా. సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నిదేవుడికిచ్చాడు. నేను నిన్ను కాపాడవలసినటువంటి 4వ వాణ్ణి అని అభిమంత్రించి పెళ్లి కూతురు చెయ్యి పట్టుకుంటాడు. ఇదే పాణిగ్రహణము. ఇక తలంబ్రాలు. దీనినే అక్షతారోపణ అని చెబుతారు. అక్షతలు అంటే విరగనటువంటివి, నాశనము లేనటువంటివి. అంటే వీళ్ళ జీవితం కూడా నాశన రహితంగా ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ అక్షతారోపణ.
ఇందులో ముందుగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించిన తర్వాత తలంబ్రాలు 3 సార్లు మంత్రపూతంగా పోసుకున్న తర్వాత అప్పుడు వేడుక మొదలవుతుంది. అంటే అందులో దిక్కుమాలిన బెండు ముక్కలు, చెమికీలు, ఈ పనికిరానివన్నీ కలిపి పిచ్చి పిచ్చిగా పోసుకుంటారు. అయితే 3 సార్లు మాత్రం కొబ్బరి చిప్పతోటి పోసిన తర్వాత ఆవు పాలతో ప్రోక్షణ చేసి మంత్రపూతంగా ఒకళ్ళ శిరస్సును ఒకళ్ళు పోసుకున్న తర్వాతనే మిగిలిన పని చేయాలి. ముందే బెండు ముక్కలు, ఈ దిక్కుమాలినవన్నీ కలపకూడదు. ఇవాళ రేపు ఈ తాళిబొట్టు కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు దిక్కుమాలిన ఒక కొడతారు. అది నురగ దూష్యమైనది. బ్రహ్మహత్యా పాతకాన్ని నురుగులో పెట్టాడు ఇంద్రుడు. అటువంటి నురగ చల్లుకోవటం ఏమిటండి? శుభమాని పెళ్లి చేసుకుంటూ నేను వెళ్ళిన చోట మాత్రం అది కొట్టనివ్వను. వాళ్ళు ఏమన్నా అనుకోనండి. కాబట్టి ఇటువంటివన్నీ చేయకూడదు. ఆ తలంబ్రాల మంత్రాల్లో కూడా ఎన్నో ఉంటాయి అర్థాలు. నీకు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు అడుగుతాడు భర్త, మా ఇంట్లో ధనధాన్య సమృద్ధి చెయ్యి అంటాడు. మా పశువులన్నింటినీ కూడా చక్కగా పోషించు అంటాడు. నాకు 10 మంది సంతానాన్ని కనివ్వు అంటాడు. 10 మంది సంతానం తర్వాత నన్ను 11వ వాడిగా నువ్వే చూసుకోవాలి అని కూడా అడుగుతాడు. అంటే భర్త వృద్ధుడైపోయిన తర్వాత భార్యకి బిడ్డలాగా మారిపోతాడని. ఎందుకంటే బిడ్డలు రెక్కలొచ్చి వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది భార్య, భర్త పిల్లల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఓదార్చేది భార్య. ఒక బిడ్డని ఎలా ఓదారుస్తుందో భర్తను కూడా అలాగే ఓదారుస్తుంది. అది భార్య యొక్క గొప్ప స్థానం. అటువంటి స్థానాన్ని ఎవడైనా సరే అవమానించిన, చీత్కరించిన వాడికి పుట్టగతులు ఉండవని నా అభిప్రాయం. ఇక 9వది సప్తపది. 7 అడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుంది అని పెద్దల మాట. ఈ 7 అడుగులు 7 జన్మల అనుబంధాన్ని ఇస్తుంది. వరుడు వధువు యొక్క చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ మంత్రాలు చెప్తారు. పూజారి దాన్ని పలికిస్తారు. ఇదే సప్తపది. ఇందులో వరుడు వధువుని 7 కోరికలు కోరుకుంటాడు అంటారు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాధికం, పశు సంపద, సంతానం, ఋషుల యొక్క అనుగ్రహం కలగాలని ఒక్కొక్క అడుగు వేస్తూ చెబుతాడు భార్యతోటి. ఈ మంత్రాలని త్రికరణ శుద్ధిగా వల్లిస్తూ అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటి కోసం ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని నష్టాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మన మహర్షులు చెప్పారు. ఈ ప్రమాణాలను నిలబెట్టుకున్నటువంటి నాడు మన యొక్క వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇందులో ఎక్కడా అనుమానం లేదు. అందువల్లనే మన పిల్లలకో మన మనవళ్లకో మనవరాళ్లకో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ అంశాలన్నీ కూడా మనం పాటించి మన పిల్లలు హాయిగా ఉండేటట్టుగా చేద్దాం. ఆ చేయటానికి పరమేశ్వరుడు మనందరికీ శక్తియుక్తులు ఇచ్చుగాక అని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.